నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. పవిత్రమైన తిరుమల తిరుపతి లడ్డూపై నెలకొన్నటువంటి వివాదం రోజు రోజుకు చిలికి చిలికి గాలివానలాగా మారుతోంది. ఇది రాజకీయ దుమారాన్ని రేపుతోంది. రాష్ట్ర రాజకీయ నాయకుల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలకు కారణమవుతోంది. దీనిపై ఇటు ప్రజలే గాక అటు పీఠాధిపతులు కూడా స్పందిస్తున్న పరిస్థితి. మరి ఇదే గనక రుజువైతే మరి ఎలాంటి చర్యలు ఉండబోతాయి అన్న సందేహం కూడా చాలా మందిలో ఉండింది. మరి ఎలాంటి చర్యలు ఉండబోతాయి, ఈ వివాదం ఈ వ్యవహారం ఏ మలుపు తిరగబోతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే అండి. సో ఈ వివాదం అయితే రాష్ట్ర ప్రజలందరూ కూడా అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా మండిపడుతున్న పరిస్థితి. ఈవెన్ రాహుల్ గాంధీ గారు స్పందించారు, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా స్పందించడం జరిగింది. సో ఫస్ట్ నేరం రుజువైతే చర్యలు మాత్రం కఠినంగా ఉండాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే చాలా మండిపడుతున్నారు. సో ఏం చెప్తారు, ఇది ఎలాంటి మలుపు తిరగబోతుందంటారు, దీనిపై ఎప్పుడు ఇది క్లియర్ అయ్యే అంశం అవుతుందంటారు? ఒకటి ప్రధానమైన ఇదేంటంటే, మీ ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఇది రాజకీయ వివాదం కాదు, ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన వివాదం. కానీ ఇది వైసీపీ రాజకీయం చేస్తుంది. ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నా. ఇది జగన్మోహన్ రెడ్డి తన స్కిన్ సేవ్ చేసుకోవడానికి దీన్ని రాజకీయం వైపు నెడుతూ ఉన్నాడు. అది ఇక్కడ జరుగుతున్నది. ఇక్కడ తిరుమల తిరుపతి ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఉంది కదా, ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నారు, చంద్రబాబు నాయుడు క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీస్తున్నాడు అని. క్రైస్తవుల మనోభావాలను ఎక్కడ దెబ్బతీశారు, ఎవరు దెబ్బతీశారు, అసలు ఇష్యూ ఏంటి, ఈ జగన్ బ్యాచ్ మాట్లాడుతున్నది ఏంటి? ఒకడంటాడు జంతు సంబంధమైన విషయం అయితే స్వామి తీసుకోడా అంటాడు. అంటే అన్నీ స్వామి సృష్టించినవే అని చెప్తారు కదా, పెద్ద పెద్ద వేదాంతాలు చెప్తారు కదా, మరి జంతు సంబంధిత కొవ్వుని పెట్టకూడదా అంటాడు. అంటే ఇటువంటి కామెంట్లు వాళ్ళు యథేచ్ఛగా చేయటం. అంటే ఇంకొంతమంది ఏమంటున్నారంటే జరిగింది అదేదో పెద్ద తప్పు, రాష్ట్రంలో ఇంకేం సమస్యలు లేవా అని కూడా మాట్లాడుతున్నారు. ఇంకొకడు వాడెవడో తమిళనాడులో ఎవడొకడు ఉన్నాడు, వాడంటాడు లడ్డు దీన్ని ఎవరైనా చచ్చిపోయారా అని అడుగుతున్నాడు. వీళ్ళకి అసలు ఇప్పుడు దేవుడి మీద నమ్మకం ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎవడి దేవుడి జోలికి ఇంకొక మతం వాడు రావట్లేదు. అందుకనే భారతదేశం సెక్యులర్ దేశంగా ఇంతకాలం పాటు కొనసాగుతూ ఉన్నది. అది మౌలిక సిద్ధాంతం, మనకున్న మౌలిక సిద్ధాంతం, అన్ని మతాలని గౌరవించాలని. కానీ ఈ ఎదవలందరూ ఈ విషయాన్ని మతంతో ఎందుకు ముడిపెడుతున్నారు? నువ్వు కల్తీ సామాను, ఇంకోడు ఈ జగనన్న కంపెనీ వాడు ఇంకొకటి చెప్తాడు, అంటే పాలల్లో కల్తీ లేదా, అంటే మనం తాగే పాలల్లో కల్తీ లేదా, మనం తినే ఆయిల్లో కల్తీ లేదా అని మొదలు పెడతారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, దీన్ని వివిధ కోణాల్లోకి తీసుకెళ్ళి సమస్యని డైల్యూట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రయత్నం చేస్తున్నది. ఇది రాజకీయ వివాదం కానే కాదు, ఇది ఆధ్యాత్మిక సంబంధిత వ్యవహారం. ఈ ఆధ్యాత్మిక సంబంధిత వ్యవహారంలో ఈ రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. అందుకనే మీరు గమనించారో లేదో, ఎవరు జోక్యం చేసుకోవటంలా. పర్టిక్యులర్గా మీకు ఈ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చి దీని మీద డిబేట్లు పెట్టి దీని మీద రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు తప్ప, ఏ ఆధ్యాత్మిక సంస్థ కూడా దీన్ని ఇది పర్లేదండి, ఏముంది, పందికోగలిపితే తప్ప అని ఎవరు అంటలే. ఎందుకు అంటలేదు? అది అపవిత్రమైంది కాబట్టి. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, రాజకీయాలకు సంబంధించి కాదు అసలు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రాజ్యాధికారంలో ఉన్న సమయంలో జరిగిన నేరం ఇది. ఈ నేరంలో పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఇవన్నీ ఇటువంటి విషయాల మీదే చర్చించాలి తప్ప వేరే విషయాలు కాదు. అక్కడ మా వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు. వైవి సుబ్బారెడ్డి 40 సార్లు అయ్యప్ప దగ్గరికి వెళ్ళొచ్చాడు అని చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి.
సూపర్ అసలేదో ఇట అంటాడు, ఏంటో తెలీదు. సూపర్ స్వామిట. సూపర్ స్వామి ఏంటి? ఎవరో పక్క నుంచి అందివ్వాలి. గురుస్వామి అంటే గురుస్వామి అంటాడు. అంటే నీకు కనీసం హిందువుల దేవుళ్ళ గురించి నీకు కనీస మాత్రమైన అవగాహన కూడా లేని వ్యక్తివి నువ్వు. సో మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇప్పుడు ఈ తిరుమల అంటేనే మనకు తెలుసు ఎంత పవిత్రమైంది అని చెప్పి, ఇలాంటి అంత టెంపుల్లోనే ఇలా చేశారు అంటే గతంలో కూడా మనం చూసి అన్ని దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయంటే మాకేం సంబంధం లేదని చెప్పడం. సో ఇవన్నీ చూస్తుంటే రిలేటెడ్గా అనిపిస్తున్నట్లేదా? ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా ఇప్పుడు మొత్తం అంతకు ముందు అంతర్వేదిలో రథం తగలబట్టం దగ్గర నుంచి, రామతీర్థంలో రాముడి తల నరకటం దగ్గర నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అకృత్యాలని మనం చూసుకుంటూ వస్తే తిరుపతిలో పంది కొవ్వు కలపటం అనేది క్లైమాక్స్. దీన్ని మరి నువ్వు రాజకీయ పరంగా ఎట్లా చూస్తావు? నువ్వు రాజకీయ పరంగా చూడటానికి అవకాశం లేదు. ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇది డైవర్షన్, చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్. ఆయన 100 రోజుల సెలబ్రేషన్స్ చేసుకోవాల్సిన సమయంలో ఈ లడ్డు వివాదం తీసుకొచ్చి డైవర్షన్ చేస్తాడా? దేనికోసం డైవర్షన్ చేస్తాడు? సెలబ్రేషన్స్ అయిన తర్వాత చెప్తాడు కదా. ఇదే రాజకీయ కుట్ర అయితే 100 రోజుల సెలబ్రేషన్స్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు చెప్తాడు కదా. సెలబ్రేషన్లకు ముందర ఎందుకు చెప్తాడు? అంటే ఇది రాజకీయం చెయ్యాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రాజకీయ అంశంగా మారిస్తే జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్. ఎట్లా అడ్వాంటేజీ? తన మొత్తం ఓటు బ్యాంక్ ఉంటుంది కదా, ఆ ఓటు బ్యాంకును కాపాడుకోవాలన్న తాపత్రయం. ఇప్పుడు ఇది కనుక రేపొద్దున మీరు క్వశ్చన్ అడగటం కూడా చాలా కరెక్ట్గా అడిగారు. ఇది ఎట్లా ప్రూవ్ అవుతుంది అని. ప్రూవ్ ఆల్రెడీ అయింది కదా. ఇప్పుడు పడాల్సింది శిక్షలు కూడా 3 రకాల శిక్షలు ఉంటాయి. ఒకటి మామూలు చట్ట ప్రకారం శిక్ష, రెండోది రాజకీయపరమైన శిక్ష, అంటే రాజకీయ వివాదం చేస్తున్నాడు కాబట్టి జగన్, మూడోది ఆధ్యాత్మిక పరంగా శిక్ష. అంటే 3 రకాల శిక్షలు ఉంటాయి. ఇందులో చట్ట ప్రకారం చేయాల్సింది ఇంకా బాకీ ఉంది. రాజకీయంగా శిక్ష పడిపోయింది జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లకి. ఇప్పుడు ఇంకా తర్వాత ఇంకా మిగిలిన ఆధ్యాత్మిక సంబంధమైన శిక్ష అంటే అది చూడాలి, వెయిట్ చేయాలి. అది మనం కోరుకునేది కాదు, భగవంతుడు అనుగ్రహిస్తే వచ్చేది అది. అందువల్ల ఇప్పుడు ఈ లడ్డు వివాదంలో చాలా స్పష్టంగా ఈ యానిమల్ ఫ్యాట్ కలిసింది అనేది సుస్పష్టము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని ఎంత రాజకీయం చేద్దాం అనుకున్నా విషయం మీద కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది. ఇంకోటి ఏంటంటే బీజేపీ వాళ్ళకి సగం తెలుసు సగం తెలియదు అన్నాడు నిన్న జగన్మోహన్ రెడ్డి. బీజేపీ వాళ్ళకి సగం తెలిసి సగం తెలియదుట, ఈయనకి సంపూర్ణమైన నాలెడ్జ్ ఉందిట. వాళ్ళు అందుకనే 10 ఏళ్ళ నుంచి దేశాన్ని పరిపాలిస్తున్నారు, ఇంకా 5 ఏళ్ళు పరిపాలిస్తారు, మళ్ళీ ఆ తర్వాత కూడా ఇంకా 5 ఏళ్ళు దేశంలో ఇంక వేరే ఆల్టర్నేటివ్ లేదు. వాళ్ళకి సగం తెలుసు సగం తెలియదు. కూడా తీసుకోవచ్చులేండి, అంటే నా గురించి వాళ్ళకి పూర్తిగా తెలియదు, నేను చేసిన అకృత్యాలు అన్నాడేమో. బహుశా అట్లా తీసుకోండి. దుర్గ గారు చెప్పినట్టు బహుశా నా అకృత్యాల గురించి, నా క్రూరత్వం గురించి, నేను ట్రాక్టర్లకు గుద్ది ఎట చంపుతానో మనుషుల్ని తెలియదు, వాళ్ళకి సంపూర్ణంగా తెలియదు అని ఏదైనా అట్లా అన్నాడేమో. మరి బీజేపీ వాళ్ళకి ఏం తెలియదు. కరెక్టే, అది అంటే వాళ్ళతో ఉన్నాడు కదా ఇంతకాలం. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి తెలుసో తెలీదో, ఇప్పుడు రిపోర్ట్ అడిగారు, కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ అడిగింది, రాష్ట్ర ప్రభుత్వానికి నిన్ననే రిపోర్ట్ వచ్చింది టీటీడీ నుంచి అఫీషియల్గా. ఆ రిపోర్టు మొత్తం విత్ కొన్ని క్వరీస్ ఉన్నాయి కదా, వాటికి సమాధానాలతో కలిపి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారు. కేంద్ర ప్రభుత్వానికి పంపించినప్పుడు ఎవరైతే దీనికి నెయ్యి, ఈ కల్తీ నెయ్యి సప్లై చేశారో, ఆ ఏఆర్ డైరీనో ఏదో సంథింగ్ అటువంటిది ఉంది, ఆ డైరీ మీద కానీ, ఆ డైరీతో మాట్లాడిన వాళ్ళు కానీ, ఆ డైరీతో సంబంధం ఉన్న వాళ్ళు కానీ, ఆ డైరీని సెలెక్ట్ చేసిన వ్యక్తి కానీ, ఆ డైరీని ప్రోత్సహించిన జగన్మోహన్ రెడ్డిని కానీ, వీళ్ళందరి విషయాలు బయటికి వస్తాయి. అప్పటిదాకా కొంచెం జగన్మోహన్ రెడ్డి ఓపికతో ఉంటే చాలు.
రైట్ మేడం. అంటే ఎప్పుడైతే ఈ అంశం బయటకు వచ్చిందో వెంటనే అలా పార్టీ కార్యకర్త అని చెప్పుకోవచ్చు, లాయర్ పొన్నవోలు వెళ్ళి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి వెంటనే అని చెప్పి పిటిషన్ వేశారు. కానీ కోర్టు ఏమో బుధవారం విచారిద్దామని చెప్పింది. మరి ఈ రోజు చూస్తేనేమో అసలు ఈ అంశంపై సమాధానం చెప్పాల్సి అసలు ఎంక్వైరీ జరగాల్సిన వ్యక్తే బయటకు వచ్చి నా మీద ఎంక్వైరీ జరగడానికి వీల్లేదని చెప్పి వైవి సుబ్బారెడ్డి అంటారు. ఇటుపక్క ఆయన ఇదంతా పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి ఏమో ఇదంతా రాజకీయ కోసం, నన్ను అనగదొక్కడం కోసం అని చెప్పి ఆయన ఆల్రెడీ 11 సీట్లకు పడిపోయినా కూడా ఇంకా ఆయన్ని ఎలా రాజకీయంగా అనగదొక్కాలి అని ప్రభుత్వం అనుకుంటుందో అదే అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా అంటే ఇంకా అణగదొక్కడం అంటే ఇంకా పార్టీ క్లోజ్ అయిపోతుంది అంతే. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది అది. ఇంకా ఎవడు అణగదొక్కుతాడు? ఆయన చేసిన తెలివి తక్కువ పనులకి ఇవాళ హిందూ సమాజం ఏదైతే ఉందో, లేదు సనాతన ధర్మంగా తీసుకోండి దీన్ని, ఈ లడ్డు ప్రసాదం అనేది వాళ్ళు ఈ రకంగా చేశాక ఇంకెవడు అణగదొక్కర్లా. ఆల్రెడీ పార్టీ అణగదొక్కబడింది ఆల్రెడీ, ఇప్పుడు పూర్తిగా అణగదొక్కబడుతోంది. ఇకపోతే మీరు అన్నారు సుబ్బారెడ్డి గారి విషయం, విజిలెన్స్ విచారణ జరగకూడదుట. నన్ను ఎవరు నేను తీసుకున్న నిర్ణయాల మీద నన్ను ప్రశ్నించకూడదు అంటున్నాడు. అంటే తప్పు చేశాడనేగా ఒప్పుకున్నాడు ఆయన. ఈయనేమో నిన్న ఏదో పొరపాటున విచారణ జరిపించుకోండి అన్నట్టుగా అంటే ఇదే తెలివి, అత్తాకోడలు తెలివిలాగా అన్నమాట. అక్కడ ఒక మాట అలా అంటాడు, ఇక్కడ సుబ్బారెడ్డి చేత ఇట్లా చెప్పించాడు. మరి ఆ భక్త శిఖామణి ఉన్నాడు కదా పొన్నవోలు, ఆయన గారు వెళ్ళి పిటిషన్ వేస్తాడు. ఆయన పాప ఏడుస్తాడేమో కూడా రేపు పొద్దున్న కోర్టులో జగన్మోహన్ రెడ్డిని క్షమించండి అని. జరగచ్చు, ఎందుకంటే ఆయన భరించాడు, కళ్ళ నీళ్ళు వస్తాయి ముందు ఆయనకి. కాబట్టి ఇప్పుడు అసలు ఇది చిన్న విషయం కాదండి. ఇందాక వారు చెప్పినట్టుగా ఇది భక్తుల మనోభావాలతో ఆడుకోవడం. ఇది ఇవాళ తిరుపతితో ఆగలేదు. ఇవాళ ప్రకాష్ రాజ్ అంటాడు పవన్ కళ్యాణ్ని, నువ్వు దీన్ని మతపరమైన ఘర్షణలు తీసుకొద్దామని చూస్తున్నావా అని అడుగుతున్నాడు. ఏంటో అసలు ఆయన ఎక్కడ అసలు హిందూ మతం అని వాడనే లేదు నిన్న పవన్ కళ్యాణ్. లడ్డు విషయంలో సనాతన ధర్మానికి సంబంధించి ఒక కమిటీ ఉండాలన్నాడు ఆయన. ఇవాళ ఈయన వ్యంగ్యంగా మాట్లాడతాడు. ఎవడికి వాడు ఇవాళ స్టాలిన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు కదా, ఆ ఏఆర్ డైరీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇవాళ తమిళనాడులో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే మనకి వెంకటేశ్వర స్వామి ఎంత ఎక్కువ, వాళ్ళకి మురుగన్ అంత ఎక్కువ. మురుగన్కి మీరు ఇది వాడుతున్నారా అని వాళ్ళు నిలదీస్తున్నారు భక్తులు. ఇవాళ స్టాలిన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు, మేము వాడలేదు అందులో ఆ నెయ్యి అని. భయపడ్డాడు. మీకు తెలీదు, ఒక చిన్న లడ్డు ఇవాళ అనుకుంటున్నారు వీళ్ళు, ఒక లడ్డు ఇవాళ ప్రభుత్వాలను కోలుస్తుంది, గుర్తుపెట్టుకోండి మీరు. కాబట్టి ఇవాళ డిఎంకే వాళ్ళు భయపడతారు. మీకు ఇంకా తెలుసో లేదో, ఒక్కొక్క రాష్ట్రానికి గుళ్ళ వల్ల కనీసం 6,000 కోట్లు వస్తుందండి. అంటే మినిమంలో మినిమం మనం మాట్లాడుతున్నాం. మాకు దేవుడు నమ్మకం లేడు, మాకు హిందూ మతం మీద విశ్వాసం లేదంటూ హిందువులు డబ్బులు తినడానికి ప్రతి గవర్నమెంట్ ముందుకు వస్తుంది. ముఖ్యంగా కమ్యూనిస్టులు ఉండే చోట కేరళ ప్రభుత్వం. అంటే హిందువులంత లోకువా? ఇవాళ సంఘటితం అవుతున్నారు హిందువులందరూ ఈ విషయంలో. ఇందాక వారు చెప్పినట్టుగా ఇవాళ ఆధ్యాత్మిక గురువులు కావచ్చు, జరగకూడదు అంటే అవ్వాల్సిన అవసరం కూడా ఉందండి ఖచ్చితంగా. ఏమంటే ఇందాక వారు చెప్పినట్టుగా సత్యమూర్తి గారు, ఎవరి మత విశ్వాసాలు వాళ్ళవండి, దాన్ని ఎవడు అసలు క్వశ్చన్ చేయకూడదు కూడా. మీరు ప్రతిదానికి హిందువుల దాకా వచ్చేసి మీరు నోరు మూసుకు కూర్చోండి. ఇందాక వారు అన్నారు చూడండి, ఏంటి పందుకోవు వాడితే తప్పేంటి, మరొకటి నువ్వు తింటావా, ఈ అడిగిన వాడు తింటాడా? ఎవడు తినడు కదండి. ప్రతిదానికి ఒక శాంక్టిటీ ఉంటుంది, దాన్ని ఎవరికి వాడు కాపాడుకుంటాడు. ఎవరి మతం వాడికైనా వాళ్ళకుండే ఇవి ఉంటాయి కదా, విధి విధానాలు ఏదో ఒకటి ఉంటాయి కదా, అది దాటి వాళ్ళు చెయ్యరు కదండి. మరి హిందువులంటే మీకు ఎందుకు లోకువా? అసలు ఒక క్రిస్టియన్స్ని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో పెట్టడం ఫస్ట్ తప్పు. ఇంకా మీద దానికి కూడా ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుంది. ఇలాంటి వాళ్ళని ఇక్కడ తీసుకురాకూడదు. డిక్లరేషన్ ఇవ్వలేదు కదా ఎవడు, 2009లో ఇవ్వలేదు ఎవరు, జగన్మోహన్ రెడ్డి 2012లో ఇవ్వలేదు తిరుమల వెళ్ళి, తెలుసు కదా మీకు. మరి నువ్వెందుకు వెళ్తున్నావు? అసలు నీకు నమ్మకం లేనప్పుడు నేను చెయ్యనని చెప్పు, తప్పులేదు. ప్రజలు హర్షిస్తారు దాన్ని. ఓకే, నీ మత విశ్వాసం నీది, నువ్వు చేయనన్నావు, ఓకే, మాకు ఇష్టమైనప్పుడు మేము కోరుకున్నాము, ఇప్పుడు అనుభవిస్తున్నాము అని వాళ్ళకి అర్థమైంది. కాబట్టి నీకు నచ్చని పనులు చేయొద్దు, మీరు చేసి దాన్ని అపవిత్రం చేయకండి అంటున్నారు హిందువులు. ఇప్పుడు విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి హిందూయిజం మీద నమ్మకం లేదు. అతను క్రిస్టియన్, అది కూడా 3rd జనరేషన్ క్రిస్టియన్, 3 తరాల క్రిస్టియన్. కాదనేది ఏముంటుంది అందులో? అందులో ఎవరు కాదంటానికి ఎవరికి హక్కు ఉంటుంది? అతను పేరు చివరిలో రెడ్డి అని పెట్టుకున్న క్రిస్టియన్, హీజ్ ఎ క్రిస్టియన్.
క్రిస్టియన్గా ఉన్నప్పుడు ఉండని, ఎవ్వరికీ అభ్యంతరం లేదు. నువ్వు వచ్చి ఏం చేస్తావు? నువ్వు సింగిల్గా వస్తావు, వచ్చి తిరుమలలో బ్రహ్మోత్సవాలకి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తావు, ఒక్కడివే వస్తావు. నువ్వు నామం పెట్టుకుంటావు. నువ్వు పెట్టుకొని నువ్వు హిందువుల్ని మోసం చేస్తున్నావు. నీకు భక్తి విశ్వాసాలు ఉంటే నువ్వు రిజిస్టర్లో సంతకం పెట్టి, నేను ఐఎమ్ ఏ బోర్న్ క్రిస్టియన్ బట్ ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ లార్డ్ వెంకటేశ్వర తప్పలేదు అని రాసి నువ్వు టెంపుల్లోకి అడుగు పెట్టాలి. నువ్వు థర్డ్ జనరేషన్ క్రిస్టియన్ కదా. నువ్వు థర్డ్ జనరేషన్ క్రిస్టియనా కాదా? థర్డ్ జనరేషనో ఫోర్త్ జనరేషనో? లేదండి, కరెక్టే, థర్డ్ వాళ్ళ అత్తలు ఫస్ట్ అయ్యారు. నువ్వు థర్డ్ జనరేషన్ క్రిస్టియన్ అయినప్పుడు నువ్వు నాకు వెంకటేశ్వర స్వామి మీద అచంచలమైన భక్తి ఉన్నది అని రిజిస్టర్లో సంతకం పెట్టకుండా ఎట్లా వచ్చావు? నువ్వు పట్టు వస్త్రాలు తీసుకురానంత మాత్రాన వెంకటేశ్వర స్వామి ఫీల్ గాడు. ముఖ్యమంత్రి రాకపోతే టీటీడీ చైర్మన్ ఉంటాడు. టీటీడీ చైర్మన్ కూడా క్రిస్టియనే అయితే టీటీడీ ఈఓ వచ్చి చేసుకుంటాడు. పట్టు వస్త్రాలు వాళ్ళు తీసుకొస్తారు, ఎండోమెంట్స్ మినిస్టర్ తెస్తాడు, లేకపోతే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఉంటాడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో, అతను తీసుకొస్తాడు. ఇన్ని ఆప్షన్లు ఉన్నాయి. నువ్వే వచ్చి ఒంటికాయ సొంటుకమ్ములాగా నువ్వే వచ్చి నేనే నామం పెట్టుకొని పట్టు వస్త్రాలు నేనే తీసుకొస్తాను అంటే రిజిస్టర్లో సంతకం పెట్టు. మోసం చేయటమే కదండి ప్రజల్ని. అంటే ఇవన్నీ కూడా అంతకుముందు ఎందుకు అడగలేదు? అంతకుముందు అడిగిన వాళ్ళందరినీ జైల్లో పడేసి కొట్టారు. మనమైతే అంతకు ముందర కూడా అడిగాం, అది వేరే విషయం. అంటే నువ్వు తీసుకొస్తావు, నువ్వు ఒక సెంటిమెంట్ని రెచ్చగొడతావు. నువ్వైతే సెంటిమెంట్ని రెచ్చగొడతావా? నువ్వు హిందూ సెంటిమెంట్ని నువ్వు రెచ్చగొడతావా? 2019 ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలకు ముందర కూడా నువ్వు మతం మారిపోయినట్టు నీకు ఆ స్వరూపానంద సరస్వతి నీకేదో మళ్ళీ హిందూయిజం ఇచ్చినట్టు గంగలో ముంచినట్టు ఫోటోలు విడుదల చేసావా లేదా? ఈరోజు ఎక్కడున్నాడు ఆ స్వామి? లడ్డులో పంది కొవ్వు కలిసింది. శారదాపీఠం అధినేత స్వరూపానందేంద్ర సరస్వతి నువ్వు వచ్చి ఎందుకు మాట్లాడటం లేదు? నువ్వు ఆశీర్వదించావు, నువ్వు ముద్దు పెట్టుకున్నావు, బుగ్గలు పట్టుకొని ముద్దు పెట్టుకున్న నీ ప్రియతమ శిష్యుడు జగన్మోహన్ రెడ్డి అందులో పంది కొవ్వు కలిపి స్వామివారికి నైవేద్యం పెట్టాడు. వచ్చి మాట్లాడు. ఎక్కడికి పోయాడు స్వరూపానందేంద్ర సరస్వతి? ఎక్కడికి పోయాడు? ఎందుకు మాట్లాడటం లేదు? ఇవన్నీ కూడా అందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ రోజున రాజకీయపరమైన రంగు పులిమేసి ఈ పాపం నుంచి తప్పించుకుందామంటే చంద్రబాబు నాయుడు చెప్తున్నది అదే. రాజకీయ ముసుగులో ఉన్నారు ఈ క్రిమినల్స్ అందరూ. ఆ ముసుగు లేకపోతే 2 నిమిషాల్లో జైల్లో పడేసి తాట తీసేవాడిని అని చెప్పాడు చంద్రబాబు నాయుడు. మీరు చెప్తున్నట్టు ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఒక తిరుపతిని ఒక ఆదాయ వనరుగా చూసిందే తప్పించి ఎప్పుడు కూడా భక్తి చూపించింది లేదని అర్థమవుతుంది. మేడం చెప్పినట్టు డిక్లరేషన్ కూడా ఇవ్వలేదు అంటే ఎంత నెగ్లిజెన్సీ. ఎవరు నన్ను ఏం చేస్తారు, నా ఇష్టం వచ్చింది నేను చేసుకుంటానని నెగ్లిజెన్సీ దాంట్లో కనపడుతోంది. ఓవరాల్గా ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి తిరుమల లడ్డూలో కల్తీకి ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నట్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అయితే ఉండింది. అసలు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఏంటంటారు? ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు మనం చెప్పేది కాదు, ఆ వెంకటేశ్వర స్వామి చెప్పాలి. ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామికి ఇంత అపవిత్ర కార్యం చేసిన వ్యక్తికి ఆయన భవిష్యత్తు ఎట్లా ఉంటుందనేది దేవుడు నిర్ణయిస్తాడు. ఈ కేసు విషయానికి సంబంధించి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా మొత్తం వీటన్నిటి మీద చర్యలు తీసుకుంటున్నది. కేంద్ర ప్రభుత్వం కూడా వీటి మీద చర్యలు తీసుకుంటున్నది. కేంద్ర ప్రభుత్వానికి ఇందాక నేను చెప్పినట్టు వీళ్ళ రిపోర్ట్ వెళ్ళిపోతే కేంద్రం కూడా చట్టాన్ని కఠినంగా అమలు చేస్తుంది. ఇప్పుడు మొత్తం అసలు 1,00,000 లడ్డూలు అయోధ్యలో బాలరాముడి విగ్రహం ఇనాగ్రేషన్ ప్రాణ ప్రతిష్ఠ దీనికి పంపించారండి బాబు. పాపం అక్కడ వాళ్ళందరూ సాధువులు, పవిత్రమైన సాధువులందరూ కూడా ఈ లడ్డు తిన్నారు. ఇప్పుడు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి మనం ఆలోచించాలి. అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా ఇంత సీరియస్గా రియాక్ట్ అవుతూ ఉన్నది. అందుకనే జగన్మోహన్ రెడ్డి దీని నుంచి ఎంత తప్పించుకుందామని ప్రయత్నం చేసినా కానీ అక్కడ కుదిరే పని కనపట్టలేదు. ఇంకొకటి ఏంటంటే ఈ మొత్తానికి కారకుడైన వ్యక్తి ధర్మారెడ్డి. ఆ ధర్మారెడ్డి ఎక్కడున్నాడో తెలియదు. ఇప్పుడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో.
ఇప్పుడు లడ్డూలో ఈ ఈ యానిమల్ ఫ్యాట్ కలిపిన విషయం తెలిసిన తర్వాత దానికి బాధ్యుడైన ధర్మారెడ్డి ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదు, ఎందుకు రియాక్ట్ కాలేదు, చేశాడా చేయలేదా ఎందుకు చెప్పలేదు, అసలు ఎక్కడున్నాడు ధర్మారెడ్డి, వేరే బోర్డ్స్ ఎక్కడున్నాయి, ఉన్నాడా? ఈ విషయాలు ఇప్పుడు అర్జెంటుగా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే చాలా కేసుల్లో మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు అప్రూవర్లుగా మారిపోతూ ఉన్నారు. అట్లా ధర్మారెడ్డి వచ్చి నేరం ఒప్పుకున్నాడు అంటే ఆ ఉరి ఎవరెవరికి తగులుకుంటుందో వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు ధర్మారెడ్డిని మనం ఎక్కడున్నాడో చూసుకోవాలి, మనం వెతకాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే మెయిన్ కల్ప్రిట్ ధర్మారెడ్డి. ఆ ధర్మారెడ్డి ఒక్కడిని గాయబు చేస్తే ఇంకా ఇష్యూ ఉండదు అని ఆలోచించే వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి ధర్మారెడ్డి వేరే బోర్డ్స్ తెలుసుకోవాలి. ధర్మారెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏమాత్రం అంటే ఇంకా ఏదైనా నిజాయితీ ఉందేమో, ఏదన్నా 0.5% ఏదన్నా నిజాయితీ ధర్మారెడ్డిలో పేరు ఎట పెట్టుకున్నాడు కదా ధర్మారెడ్డి అని. ఆ ధర్మాన్ని కాపాడటానికి ఏదన్నా ఒక 0.001% ఏదన్నా నిజాయితీ ఉన్నా ధర్మారెడ్డి బయటకు వచ్చి నేరాన్ని ఒప్పుకోవాలి. రైట్ మేడం. అంటే ఇప్పటి వరకు జరగాల్సిన అపచారం జరిగిపోయింది, మరి దానికి ఎలాంటి సంప్రోక్షణ చేయాలి, అలాగే ఇక ముందు కార్యాచరణ ఏంటి, త్వరలో బ్రహ్మోత్సవాలు రాబోతున్నాయి కాబట్టి అని చెప్పి ఇప్పటికే టీటీడీ బోర్డు సమావేశమైంది అంటున్నారు. సో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందంటారు? అలాగే సార్ చెప్పినట్టు ధర్మారెడ్డి గురించి బయటికి రావాలి, అలాగే దీనిపై విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరగాలి అని చెప్పి బయట నుంచి డిమాండ్ కూడా వినిపిస్తుంది ప్రజల నుంచి. సో ఎంక్వైరీ జరగాలంటారా? ఓవరాల్ మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా ఎంక్వైరీ అయితే జరగాలండి. ఇప్పుడు ఆగమశాస్త్రం ప్రకారం దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు వైఖానస ఆగమశాస్త్రం ప్రకారమే అక్కడ విధులు నిర్వహిస్తారు తిరుమల తిరుపతి దేవస్థానంలో. అంటే రామానుజాచార్యులు వచ్చాక కూడా ఆయన దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి భయపడ్డాడు. ఆయన పంచాయతీ ఏది ఉంటుందో దాన్ని మిగతా గుళ్ళల్లో చేస్తారు, కానీ ఇక్కడ జరుగుతున్న విధి విధానాలు ఏవైతే ఉన్నాయో యథావిధిగా అక్కడ అవే జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు దాని ప్రకారం ఇప్పుడు అందరితోటి, ఆ పండితులతోటి, తర్వాత దానికి సంబంధించిన మొత్తం టీటీడీ బోర్డుకు సంబంధించిన వాళ్ళతోటి అందరితోటి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సమావేశం అవుతున్నారు ఏదో ఇప్పుడు ఈ టైంలో. కాబట్టి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు, ఏ రకంగా సంప్రోక్షణ చేయాలి, ఈ ఒక్క దేవాలయంలోనే చెయ్యాలా, లేదు ప్రతి ఒక్క దేవాలయాలు ముఖ్యమైన దేవాలయాల్లో చేయాలి. ఎందుకంటే ప్రజలు అది కూడా అడుగుతున్నారు. ఇప్పుడు ప్రజలు భయపడుతున్నారండి, ఇవాళ ప్రజలు బాధపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు నమ్మట్లేదు జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాక. నిజంగా అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనుక బయటకు వస్తే ఒక్కసారి ప్రజల్లోకి రమ్మనండి, ప్రజాగ్రహం ఏంటో ఇవాళ తెలుస్తుంది. ఇది మతం కాదు, వారు చెప్పినట్టుగా ఇది రాజకీయం కాదు, ఇది విశ్వాసం, ఒక నమ్మకం, దాని మీద దెబ్బతీశారు. కాబట్టి ఇవాళ ఆయన ఎందుకు నిన్న ప్రెస్ మీట్ పెట్టాడండి? ఎప్పుడైనా దేనికైనా పెట్టాడా? ఒక జత్వానీ కేసులో ఆన్సర్ ఇచ్చాడా? వాళ్ళ రాసలీలలో ఆన్సర్ ఇచ్చాడా? ప్రజల గురించి ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టాడా? మొన్న అంత వరదలు వస్తే ప్రజలకు ఏమైనా అభయహస్తం ఇచ్చాడు ఒక ప్రెస్ మీట్ పెట్టి? నిన్న లడ్డూ విషయానికి వచ్చేసరికి భయపడి పరిగెట్టుకుని బయటకు వచ్చాడు. ఎందుకంటే తను కాపాడుకోవాలి ముందు, తర్వాత మిగతా వాళ్ళని కాపాడతాడు, ఆ తర్వాత విషయం. ఇప్పుడు అతనికి తెలుసు ఎంత పెద్ద తప్పిదం జరిగింది, ఇది ధర్మానికి విఘాతం కలిగింది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి భయపడి నిన్న బయటకు వచ్చాడు. గట్టిగా మాట్లాడగలిగాడు, ఒక్క వాక్యం మాట్లాడాడు. గట్టిగా లడ్డూ గురించి మాట్లాడలేకపోయాడు. ఎంతసేపు 100 రోజుల పాలన అన్నాడు. ఇందాక సత్యమూర్తి గారు కరెక్ట్గా చెప్పారు, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పాలన దానికి వేడుకలు ముఖ్యం అనుకుని ఉంటే దీన్ని నెక్స్ట్ డే చెప్పుండేవాళ్ళు. ఏమండి, ఇది రాజకీయం కాదు కదా. కాబట్టి ఆయన అది మరి ఒక అనుభవం ఉండే నాయకుడు ఎలా ఉంటాడు, ఇక్కడ రాజకీయం కాదు, ప్రజల మనోభావాలు ముఖ్యం అనుకున్నారు ఆయన, ప్రజలు ముఖ్యం అనుకున్నారు, ప్రజల నమ్మకం ముఖ్యం అనుకున్నారు. వెంకటేశ్వర స్వామి మీద భక్తి లేదు అన్నారు వీళ్ళు. ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి. ఎవరికి? చంద్రబాబు నాయుడుకి. ఆయనకి భక్తి ఉండబట్టే నిన్న లడ్డూ గురించి ముందు మాట్లాడాడు ఆయన. లేకపోతే 100 రోజుల పాలన గురించి మాట్లాడతాడు ఆయన. అయినా ఆయన చెప్పుకోక్కర్లేదండి 100 రోజుల పాలన గురించి, ప్రజలకి తెలుసు. ఈయన ఏమి చేయలేదు, పరదాల్లో ఉన్నాడు కాబట్టి ప్రతిదీ ప్రచారం కావాలి. ప్రచారార్భాటాలు ఆయనకు అక్కర్లే, చంద్రబాబు నాయుడు గారికి. ఆయనకి ప్రజలకు ఏం కావాలో తెలుసు కాబట్టి ఆయన చిత్తూరు జిల్లా వాసి.
కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆయనకు చాలా ముఖ్యం. తిరుపతిలో చదువుకున్నారు ఆయన రాజకీయ ప్రస్థానం తిరుపతి. అలాంటి వ్యక్తి ముందు వెంకటేశ్వర స్వామిని ఆలోచిస్తాడు. ఆయన సరైన నిర్ణయం తీసుకున్నారు నన్ను అడిగితే. ఇవాళ ఖచ్చితంగా విజిలెన్స్ విచారణ జరగాలండి. వైవి సుబ్బారెడ్డి ఎందుకు భయపడుతున్నాడో బయటికి రావాలి, మొత్తం నిజాలు బయటికి రావాలి. ఇందాక వారు చెప్పినట్టు ముందు అధర్మారెడ్డి ఎక్కడున్నాడో బయటికి రావాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి వస్తాడు ముందర, వచ్చేసి అసలు ఆ టెస్ట్ రిపోర్టు చంద్రబాబు నాయుడే అందులో పంది కొవ్వు కలిపి చేయించాడు, లేకపోతే ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది అంటాడు. ఇంకొక ఆయన వచ్చి అసలు ఆ రిపోర్టే తప్పు అంటాడు. ఇంకొక ఆయన వచ్చి ఈ అసలు విజిలెన్స్ విచారణ అక్కర్లేదు అంటాడు. ఇట్లా రకరకాలుగా సెల్ఫ్ కాంట్రడిక్టరీ మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు చేసిన పని ఏంటి అంటే, ఈ విషయం ఒక మేధావి అడిగాడు, ఇప్పుడే తెలిసిందా, అంతకుముందు తెలియలేదా? మరి అంతకుముందు తెలిస్తే ఇన్ని రోజులు ఎందుకు ఆపారు? ఆ మేధావికి, ఈ వైవి సుబ్బారెడ్డికి, ఈ జగన్మోహన్ రెడ్డికి, వీళ్ళందరికీ ఒక విషయం, తెలియని విషయం ఏంటంటే, ఇది తెలిసిన తర్వాత వెంటనే అక్కడ ఉన్న దినుసులన్నీ పక్కన పెట్టారు. మొత్తం చాలా తెప్పించారు కదా, కకృతి పడి మొత్తం కమిషన్లకు ఆశపడి చాలా ఎక్కువ తెప్పించారు. అవన్నీ తీసి పక్కన పెట్టారు. అందులో లడ్డూలో కలిపే జీడిపప్పు కూడా పురుగులు పట్టిన జీడిపప్పు ఉన్నది. అంటే అంత ఇంకా దారుణాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా తీసి పక్కన పెట్టి ఫ్రెష్ స్టాక్ తెప్పించేసి, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఫ్రెష్ నందిని కౌ ఘీ తెప్పించి ఇప్పుడు అంతా రెస్టోర్ చేశారు. ఇప్పుడు మొత్తం అన్ని రకాలుగా ప్రసాదాలని వీటిని మొత్తం అంతా కూడా ఈ లడ్డూ ప్రసాదంతో సహా ఇందులో జరిగిన తప్పులు అన్నిటినీ సరిదిద్దిన తర్వాత అప్పుడు ఈ విషయాన్ని బయటపెట్టారు. ఈ తప్పులన్నీ సరిదిద్దకుండా ముందరే బయట పెడితే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. అందుకని అన్ని రకాల చర్యలు తీసుకొని ఈ రోజున మీరు ఎందుకండి, మీరు ఈ 3 నెలలు అయింది కదా చంద్రబాబు నాయుడు వచ్చి, 3 నెలల్లో అంటే డే 1 నుంచి మీరు లడ్డూ ప్రసాదాన్ని మీరు అప్పటిది ఇంకా 3 నెలల పాటు ఇంకా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి సమయంలో ఇచ్చిన లడ్డు 3 రోజుల్లో ఒక చెడు వాసన వచ్చేది. ఇప్పుడు లడ్డూ ప్రసాదం చూడండి, అది ఎక్కడ అసలు వాసన వచ్చే అవకాశమే లేదు. గుమగుమ వస్తుంది. మీరు అక్కడ పెట్టినా కానీ, బయట పెట్టినా, ఫ్రిడ్జ్లో కాదు బయట పెట్టినా కానీ అది పాడైపోయే సమస్య లేదు. ఈ తేడాన్ని మొత్తం భక్తులు గమనిస్తూ ఉన్నారు. అందుకని అవన్నీ కూడా ఆ చర్యలన్నీ తీసుకున్న తర్వాతే దీన్ని వెల్లడించారు బయటికి. లేకపోతే భక్తులు పానిక్ అయిపోతారు కదా, పానిక్ అయిపోతారన్న ఉద్దేశంతో. అందుకని దీన్ని కావాలని వాంటెడ్గా జాప్యం చేసి చెప్పారు తప్ప, ఇదేదో జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ వేస్తాడని భయపడి చెప్పలే. కాదండి, మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు పాడు చేయడానికి ఒక రోజు చాలు, బాగు చేయాలంటే నెలలు పడుతుంది. అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము 14 సార్లు 15 సార్లు టెస్టులు చేయించాము, 18 సార్లు చేయించాము. ఎందుకమ్మా అన్ని అబద్ధాలు? మొదటి నుంచి ఫస్ట్ నుంచి అబద్ధాలు. అసలు తిరుపతిలో ల్యాబే లేదని నిన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారు చెప్పాడు కదా, ల్యాబ్ పెట్టిస్తామని చెప్పారు కదా. ఇప్పుడు ఈ రోజున ఏంటి అంటే, మీరు ఏదైతే గుజరాత్లో ఉన్నదో, గుజరాత్లో ఉన్న ల్యాబ్ వాళ్ళకి చెప్పారు వీళ్ళు, అయ్యా మా దగ్గర ల్యాబ్ లేదు, మాకు ఏమేమి ఎక్విప్మెంట్ కొనుక్కోవాలో మాకు లిస్ట్ ఇస్తే మేము ఇటువంటి ల్యాబే మేము తిరుపతిలో కూడా పెట్టుకుంటాము అని టీటీడీఈఓ శ్యామలరావు గారు అడిగారు. వాళ్ళు ఏమన్నారో తెలుసా? భలేవాళ్ళండి, మీరు కొనుక్కోవటం ఎందుకు, మేమే ఆర్డర్ ప్లేస్ చేసి మొత్తం దీనికి కావలసిన ఎక్విప్మెంట్ మొత్తాన్ని మేము డొనేట్ చేస్తాము. మీకు స్వామివారికి సేవ చేయడం కన్నా మాకు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది, దీనికి ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా మేమే డొనేట్ చేస్తామని చెప్పారు. అంటే భారతదేశంలో ఏ మూలన ఉన్న వ్యక్తి అయినా సరే లార్డ్ బాలాజీ తిరుమల వెంకటేశ్వరుణ్ణి ఎంత భక్తితో కొలుస్తాడు అనే దానికి ఇది లేటెస్ట్ ఎగ్జాంపుల్.
ఆ ల్యాబొరేటరీ వాళ్ళు ఎక్విప్మెంట్ మేమే ఇస్తాం, మేమే డొనేట్ చేస్తాం అన్నారు. జగన్మోహన్ రెడ్డి మేము 14 సార్లు మేము టెస్ట్ చేసాం అంటే ఎక్కడ చేసావు చెప్పు, ఎట్లా చేసావు చెప్పు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో శ్రీవారి నైవేద్యం కోసం కిలో నెయ్యి 1600 సమ్ చేంజ్ పెట్టి తెచ్చేవాళ్ళం అని చెప్పారు. ఆ తర్వాత అదే 340కు 320 సో మరి అంత తక్కువకి ఎట్లా వచ్చింది? కల్తీకి కలవబట్టే కదా. అంటే అప్పట్లో కూడా కల్తీ వ్యాన్లు వచ్చేవి, కానీ డౌట్ రాకుండా 1-2 వెనక్కి పంపించి మళ్ళీ అక్కడ వ్యాన్ నెంబర్ మార్చేసి మళ్ళీ అవే తీసుకొచ్చేవాళ్ళు, వేరే ట్యాంక్లోకి షిఫ్ట్ చేసి అని కూడా అంటున్నారు. వీటిలో కూడా ఎంతవరకు నిజం? ఖచ్చితంగా జరిగిందంతా అదే కదా, మోసం జరిగింది. దేవదేవుడికే మోసం జరిగింది, ఇంక మానవ మాత్రులు మనం ఎంత. దేవదేవుడినే మోసం చేశారు. వెంకటేశ్వర స్వామి ఏం మాట్లాడాడులే అనుకున్నారు, ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి మాట్లాడాడు కాబట్టి 11 సీట్లకు వచ్చింది. కరెక్ట్ కాదు. ఇంకొక విషయం ఇక్కడ మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి రూపంలోనే ఆయన చెప్పించాడు, అలా తీసుకోండి మీరు. ఎందుకంటే ఆయన నమ్మకం లేదని వీళ్ళు అన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం ఉండబట్టే ఆయన నోట్ అంటే ఇది బయటకు వచ్చింది ఏమంటారు మీరు? అంతే 100%. ఇప్పుడు ఇది ఇప్పుడు బయటకు రావటం, బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు దేశంలో ఇంకేం సమస్యలు లేవా అని అడిగితే దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి, లేవని ఎవడు అనడు. కానీ ఈ సమస్య మొత్తం జాతికి సంబంధించిన సమస్య, ఇది మన నమ్మకానికి సంబంధించిన సమస్య. మనం ఒక తల్లి కడుపును పుడతాము, నీకు తండ్రి ఇదిగో ఈయన తండ్రి అంటే మనందరం నమ్ముతాము. అంటే ఏంటి? నమ్మకం. అటువంటి నమ్మకం మీద దెబ్బ కొట్టారు. ఇది సమస్య. ఈ సమస్య సాల్వ్ అయితే దేశంలో ఉన్న చాలా సమస్యలు సాల్వ్ అవుతాయి ఆటోమేటిక్గా. ఆహార కల్తీ మీద ఇప్పుడు రేపొద్దున కేంద్ర ప్రభుత్వం ఎందుకు అడుగుతున్నది? ఊరికే జగన్మోహన్ రెడ్డి నిన్ను వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయడానికి కాదు కేంద్రం అడుగుతున్నది. ఫుడ్ అడల్టరేషన్లో ఇంకా ఎటువంటి స్ట్రింజెంట్ లాస్ తీసుకురావాలని ఆ పని చెయ్యటానికి అడుగుతున్నారు. అంతేగాని ఈ తుచ్చ మానవులను అరెస్ట్ చేయడానికి పెద్ద ఇంకా ఉన్న చట్టాలు సరిపోతాయి కదా, కొత్త చట్టాలు ఎందుకు? అందుకని ఈ సమస్య కేవలం తిరుపతి లడ్డు గురించిన సమస్య కాదు, మన మొత్తం హైందవ జాతికి సంబంధించిన సమస్య. అది కంప్లీట్గా దాన్ని పరిష్కారం చేయటానికి కేంద్ర ప్రభుత్వం ముందరకు వస్తూ ఉన్నది. అందుకని వీళ్ళందరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే అక్రమాలు అన్యాయాలు చేశారో వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. సో ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఒక విషయం గుర్తొస్తుంది సార్. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు అంతా దేవుడికే తెలుసు అనేవాళ్ళు ఒక పదం. అయితే ఇప్పుడు అంతా ఆ దేవుడికి తెలియబట్టే ఈయనకి 11 సీట్లు వచ్చాయి అని చెప్పి అంటున్నారు. అన్ని దేవుడికే తెలుస్తాయి, దేవుడికి తెలియకుండా జగన్మోహన్ రెడ్డికి తెలుస్తాయా? జగన్మోహన్ రెడ్డికి ఒక్కటే తెలుస్తుంది, వాళ్ళ బాబాయిని ఎవరు చంపారో అదొక్కటే తెలుసు. మిగిలిన విషయాలన్నీ దేవుడికి తెలుసు, మనకి తెలుసు. ఇప్పుడు ఇది ఆయన స్క్రిప్ట్ లో భాగమే, ఇది దేవుడి స్క్రిప్ట్ లో భాగమే ఈ లడ్డు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.